వెల్కమ్ టు సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈ వీడియోలో డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్లో భాగంగా కెమిస్ట్రీలో ఆమ్లాలు, క్షారాలు, లవణాలు అనే టాపిక్ని చర్చించుకుందాం. ప్రతిసారి డిఎస్సిలో ఆమ్లాలు, క్షారాలు, లవణాల నుంచి 2 నుంచి 3 బిట్స్ అనేవి వస్తున్నాయి. అందుకని చెప్పి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీని బేస్ చేసుకొని ఆమ్లాలు, క్షారాలు, లవణాలని నేను 4 పార్ట్స్గా డివైడ్ చేసి 4 వీడియోలు అప్లోడ్ చేశానండి. ఈ 4 వీడియోలు మీరు చూసినట్లయితే ఈ 2 నుంచి 3 బిట్స్ని మీరు ఈజీగా ఆన్సర్ చేయడానికి ఈ 4 వీడియోలు మీకు ఉపయోగపడతాయండి. అయితే కాస్టిక్ సోడా అని దేన్ని పిలుస్తారంటే NaOH, సోడియం హైడ్రాక్సైడ్. కాస్టిక్ పొటాష్ అని దేన్ని పిలుస్తారంటే KOH, పొటాషియం హైడ్రాక్సైడ్. సున్నపు తేట అని దేన్ని పిలుస్తారంటే CaOH2, కాల్షియం హైడ్రాక్సైడ్. ఈ 3 కూడా బలమైనటువంటి క్షారాలే. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అని దేన్ని పిలుస్తారంటే MgOH2, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ని మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అని పిలుస్తారు. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అనేది పిల్లలకు విరోచనకారిగాను, ఆమ్ల విరోధిగాను పనిచేస్తుందండి. ఒక్కోసారి మనకి అసిడిటీ వల్ల ఛాతిలోన, పొట్టలోన మంట అనేది వచ్చేస్తుంది. ఈ మంటని తగ్గించడానికి మిల్క్ ఆఫ్ మెగ్నీషియాని యాంటీ యాసిడ్గా కూడా ఉపయోగిస్తారండి. AlOH3, అల్యూమినియం హైడ్రాక్సైడ్ని ఆమ్ల విరోధిగా ఉపయోగిస్తారు. అంటే ఆమ్లత్వాన్ని తగ్గించేదాన్ని ఆమ్ల విరోధి అని అంటారు. అల్యూమినియం హైడ్రాక్సైడ్ని ఆమ్ల విరోధిగా వాడతారు. కాల్షియం హైడ్రాక్సైడ్ని సున్నపు తేట అని కూడా పిలుస్తారు. మిల్క్ ఆఫ్ లైమ్ అని కూడా పిలుస్తారు. స్లేక్డ్ లైమ్ అని కూడా పిలుస్తారు. NaOH, సోడియం హైడ్రాక్సైడ్ని సబ్బు తయారీలోను, పేపర్ తయారీలోను, పెట్రోలియం తయారు చేసే పరిశ్రమల్లో NaOHని వినియోగించడం అనేది జరుగుతుంది. లవణాలు అంటే ఏంటి? సాధారణంగా ఆమ్లము, క్షారము ఈ 2 కలిస్తే లవణము, నీరు ఏర్పడతాయి. ఈ లవణానికి ఉదాహరణగా సోడియం క్లోరైడ్ చెప్పుకోవచ్చు, సోడియం బైకార్బోనేట్ చెప్పుకోవచ్చు, పొటాషాలం చెప్పుకోవచ్చు, మెగ్నీషియం క్లోరైడ్ చెప్పుకోవచ్చు, పొటాషియం నైట్రేట్ చెప్పుకోవచ్చు, ఎప్సమ్ లవణం చెప్పుకోవచ్చు, స్మెల్లింగ్ సాల్ట్ చెప్పవచ్చు, అమోనియం క్లోరైడ్, ఇలా మొదలైనవి మనం లవణాలకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సోడియం క్లోరైడ్నే టేబుల్ సాల్ట్ అని అంటారు. మనందరికీ తెలుసు. మనం తినేటప్పుడు రుచిగా ఉండటానికి వినియోగించుకుంటాము. సోడియం క్లోరైడ్ని టేబుల్ సాల్ట్ అంటారు, సామాన్య ఉప్పు అంటారు. ఇది రుచికి వాడతారు, నీటిని శుద్ధి చేయడానికి కూడా వాడతారు. సోడియం బైకార్బోనేట్ Na2CO3, ఇది బేకింగ్ సోడా లేదా వంట సోడా అని సోడియం బైకార్బోనేట్ని పిలవడం జరుగుతుంది. ఇది ఆమ్లత్వాన్ని తగ్గించడానికి వాడతారు. సోడియం బైకార్బోనేట్ని ఆమ్ల విరోధి అని కూడా పిలుస్తారండి. పొటాషాలం అంటే గాయాలు తగిలినప్పుడు రక్తస్రావం, బ్లీడింగ్ అనేది జరుగుతుంది. ఈ బ్లీడింగ్ ఆపడానికి పొటాషాలంని వినియోగించడం జరుగుతుంది. అదేవిధంగా మురికి నీరు తేర్చడానికి కూడా పొటాషియం ఆలం అనేది వినియోగిస్తారంటే మురికి నీరు, మంచినీరు ఈ రెండింటిని సెపరేట్ చేయడానికి పొటాషాలంని వినియోగించడం జరుగుతుంది. మెగ్నీషియం క్లోరైడ్ MgCl2, కాటన్ పరిశ్రమలో పోగుల పటుత్వానికి మెగ్నీషియం క్లోరైడ్ని వాడతారు. అదేవిధంగా పగిలిన దంతాలకి సిమెంట్ని పెట్టడానికి కూడా ఈ మెగ్నీషియం క్లోరైడ్ అనేది ఉపయోగపడుతుంది. పొటాషియం నైట్రేట్ KNO3, ఈ KNO3నే బెంగాల్ సాల్ట్ పీటర్ అని కూడా అంటారు. ఎప్సమ్ సాల్ట్ MgSO4 7H2O అని ఎప్సమ్ సాల్ట్ అని అంటారు. స్మెల్లింగ్ సాల్ట్ NH4CO3. స్మెల్లింగ్ సాల్ట్ యొక్క ఉపయోగం ఏంటంటే కొంతమంది స్పృహ కోల్పోయి పడిపోతారండి. ఆ స్పృహ కోల్పోయి పడిపోయిన వాళ్ళకి తిరిగి స్పృహలోకి తీసుకురావడానికి స్మెల్లింగ్ సాల్ట్ అనేది ఉపయోగపడుతుంది. అది ఏ విధంగానంటే స్పృహ కోల్పోయిన వాళ్ళకి ముక్కు దగ్గరికి తీసుకెళ్ళి స్మెల్లింగ్ సాల్ట్ని వాసన చూపించినట్లయితే ఇది శ్వాసక్రియ ద్వారా మన మెదడుకి రక్త ప్రవాహం జరిగేలా ప్రోత్సహిస్తుందండి. అలా మెదడుకి రక్త ప్రవాహం జరగడం వల్ల స్పృహ కోల్పోయిన వ్యక్తి తిరిగి స్పృహలోకి రావడం అనేది జరుగుతుందండి. అమోనియం క్లోరైడ్ NH4Cl. తాంబూలంలో కొద్దిగా క్షారధర్మం కలిగిన సున్నపు తేటని ఉపయోగిస్తారు. తాంబూలం అంటే ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే కొంతమంది తిన్న తర్వాత తాంబూలం వేసుకునే అలవాటు ఉంటుంది. తాంబూలం తయారీ అంటే మీరు చూసే ఉంటారు. తమలపాకు, దాంతోపాటు సున్నం కూడా రాస్తారండి.
అయితే ఇక్కడ తాంబూలం అంటే గుర్తొచ్చిన విషయం ఏంటంటే, కొంతమందికి తిన్న తర్వాత భుక్తాయాసం అంటే ఫుడ్ తీసుకున్న తర్వాత కొంతమందికి ఆయాసంలాగా వచ్చేస్తుందండి. దాన్ని భుక్తాయాసం అంటారు. ఆ భుక్తాయాసంతో బాధపడే వాళ్ళు ఏం చేస్తారంటే, దాని నుంచి కొంచెము ఉపశమనం కోసం ఆ ఆయాసం తగ్గించుకోవడానికి కూల్ డ్రింక్స్ తాగేస్తారండి. ఈ కూల్ డ్రింక్స్ తాగేయడం వల్ల వాళ్ళకి తిరిగి నష్టమే గానీ, కూల్ డ్రింక్స్ తాగడం వల్ల లాభం అయితే లేదండి. ఎందుకంటే ఈ కూల్ డ్రింక్స్, శీతల పానీయాల్లో ఉండే యాసిడ్స్ ఏముంటాయండి మనకు తెలిసిందే కదా! సిట్రిక్ ఆమ్లం ఉంటుంది, కార్బోనిక్ ఆమ్లం ఉంటుంది, ఫాస్ఫరిక్ ఆమ్లం ఉంటుంది. ఇవన్నీ ఆమ్లాలే. కూల్ డ్రింక్స్‌లో ఉండేవి ఆమ్లాలే. అయితే ఇవి తీసుకోవడం వల్ల అప్పటికి మన శరీరంలో నుంచి CO2 వాయువు బయటికెళ్ళిపోయి అప్పటికి ఉపశమనం అనిపించినా కూడా ఆల్రెడీ మనకు ఆమ్లత్వం లోపల ఉంటుంది. ఇది కూడా ఈ కూల్ డ్రింక్స్ ద్వారా కూడా ఇంకా ఆమ్లత్వమే వస్తుంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే బాడీలో ఆమ్లత్వం పెరిగిపోతుంది. అప్పటికి ఉపశమనం అనిపించినా దానివల్ల తిరిగి మనకే నష్టం. అందుకోసం అని చెప్పి కూల్ డ్రింక్స్ అనేవి తాగకపోవడమే మంచిదని చెప్తాను నేనైతే. ఊరగాయల్లో వాడే ఉప్పు. ఊరగాయలు ఎక్కువ కాలము నిల్వ ఉండడానికి ఉప్పు అనేది ఉపయోగపడుతుందండి. ఉప్పు అంటే ఏంటంటే ఇది సోడియం క్లోరైడే, NaCl సాధారణ ఉప్పు అంటాం కదా! అదే ఎక్కువగా ఉపయోగిస్తారు ఊరగాయల్లో ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి. అదేవిధంగా సోడియం బెంజోయేట్ కూడా లవణానికి ఉదాహరణేనండి. C7H5NaO2 దీని యొక్క కెమికల్ ఫార్ములా. ఇది కూడా ఆహారము ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి బేకరీ పదార్థాల్లో కూడా ఈ సోడియం బెంజోయేట్ని ఉపయోగిస్తారండి. అయితే టాయిలెట్ క్లీనింగ్స్ కోసం కొన్ని యాసిడ్స్ అనేవి మనం ఉపయోగిస్తూ ఉంటాము. ఈ యాసిడ్స్ తయారీలో పరిశ్రమల్లో ఉపయోగించేది ఏది అంటే HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ని టాయిలెట్ క్లీనింగ్ యాసిడ్స్ తయారు చేసే పరిశ్రమల్లో వినియోగించడం అనేది జరుగుతుంది. నైట్రిక్ ఆమ్లం HNO3 పెయింట్ల తయారీ, పేలుడు పదార్థాల తయారీ, నైట్రోసెల్యులోజ్నే రేయాన్ అంటారండి. ఈ రేయాన్ తయారీలో కూడా నైట్రిక్ ఆమ్లం HNO3ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. కొన్ని ప్రాక్టీస్ బిట్స్ గురించి చర్చించుకుందాం. క్రింది వాటిలో విటమిన్ E ఏది? విటమిన్ ఈకి ఇంకో పేరు ఏంటంటే బ్యూటీ విటమిన్ అండి. విటమిన్ E అంటే బ్యూటీ విటమిన్. క్రింది వాటిలో విటమిన్ E ఏది అంటే ఎసిటిక్ ఆమ్లమా, ఆప్షన్ బి ఆస్కార్బిక్ ఆమ్లమా, ఆప్షన్ సి టార్టారిక్ ఆమ్లమా, ఆప్షన్ డి కార్బోనిక్ ఆమ్లమా అంటే విటమిన్ E అంటే ఆన్సర్ ఆప్షన్ బి ఆస్కార్బిక్ ఆమ్లం. వంటలో వాడే బేకింగ్ పౌడర్లో ఉండే ఆమ్లం ఆప్షన్ ఏ టార్టారిక్ ఆమ్లం, ఆప్షన్ బి సిట్రిక్ ఆమ్లం, ఆప్షన్ సి ఎసిటిక్ ఆమ్లం, ఆప్షన్ డి H2SO4. వంటలో వాడే బేకింగ్ పౌడర్లో ఉండే ఆమ్లం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ టార్టారిక్ ఆమ్లం. బొద్దింకలను పారదోలే గుణం ఉన్న ఆమ్లం ఆప్షన్ ఏ సిట్రిక్ ఆమ్లం, ఆప్షన్ బి టార్టారిక్ ఆమ్లం, ఆప్షన్ సి బోరిక్ ఆమ్లం, ఆప్షన్ డి ఆస్కార్బిక్ ఆమ్లం. బొద్దింకలను పారదోలే గుణం ఉండే ఆమ్లం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ సి బోరిక్ ఆమ్లం. ఫోర్త్ బిట్ జతపరచండి. సోడియం ఆక్సలేట్ అంటే కిడ్నీలో రాళ్ళండి. సోడియం ఆక్సలేట్కి కిడ్నీలో రాళ్ళు. సోడియం బైకార్బోనేట్ని దేనిగా వాడతారంటే ఆమ్ల విరోధి అండి. సోడియం బైకార్బోనేట్ అంటే ఆమ్ల విరోధి. పొటాషియం స్టీరేట్ అంటే సేవింగ్ సబ్బుల్లో ఉంటుందండి. ఇక్కడ కిడ్నీలో రాళ్ళల్లో ఉండేది సోడియం ఆక్సలేట్. సోడియం బైకార్బోనేట్ ఆమ్ల విరోధిగా వాడతారు. పొటాషియం స్టీరేట్ అనేది సేవింగ్ సబ్బుల్లో వాడతారు. సోడియం బెంజోయేట్ని నిల్వకారినిగా వాడతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ అయినా సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.